మాధవపట్నంలో సామూహిక సరస్వతి పూజలు పిల్లలకి జరిపిస్తున్నారండి. దాన్ని మనం ఈ వీడియో మొత్తంలో మనం చూడొచ్చు. గణపతి నవరాత్రులు గనక మా ఊరు ఆలయంలో సరస్వతి పూజలు జరుగుతున్నాయి. పిల్లలతో సరస్వతి పూజలు చేయిస్తారు. ఎందుకంటే వినాయకుని నవరాత్రి మహోత్సవాలలో ఖచ్చితంగా ఒకరోజు పిల్లల చేత సరస్వతి పూజలను జరిపిస్తారండి. ఆయన్ని మొక్కుకుంటే చక్కగా చదువు వస్తుందని హిందువుల నమ్మకం. కాబట్టి గణపతి నవరాత్రుల్లో ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో కూడా అక్కడ స్థానికంగా ఉండే కుటుంబాల పిల్లలతో సరస్వతి పూజల్ని సామూహికంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇలా నిర్వహించడం వలన ఆ ఊరి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారని, వాళ్ళకి బుద్ధి అబ్బుతుందని ఒక నమ్మకం అన్నమాట. అందుకని చాలామంది గుళ్ళలో సరస్వతి పూజల్ని పిల్లల కొరకు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ నవరాత్రుల సమయంలో ఊర్లో పెద్దలు కావచ్చు, ఊరి వాళ్ళు కావచ్చు, ఎవరొకరు ఇలా సామూహికంగా పిల్లల చేత సరస్వతి పూజలు చేయించడానికి గుడికి కావలసిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలకి స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సుమారు ఇక్కడ 80 మంది పిల్లలండి, ఊరిలో సుమారు 80 మంది పిల్లలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సరస్వతి పూజని పిల్లల చేత జరిపించడం ఒక పుణ్యంగా భావించి ఒక జంట స్పాన్సర్ చేసింది ఈ కార్యక్రమానికి. సో ఊర్లో పిల్లలందరూ కూడా వచ్చారు. సామూహికంగా బయట గుడి బయట ఆవరణలో పిల్లల చేత ఈ సరస్వతి పూజల్ని నిర్వహించడం జరుగుతుంది. అక్కడ గుడికి సంబంధించిన వాలంటీర్స్ అందరూ కూడా పిల్లలకి పూజా ద్రవ్యాలు ఇవ్వటంలో హెల్ప్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి వరుసగా పెన్ను, పుస్తకము, పువ్వులు, సరస్వతి మాత ఫోటో, అక్షింతలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలు 3 రకాలు ఇచ్చారు. శనగలు, పులిహోర, ఉప్పుడు ఉప్మా అండ్ పరమాన్నము, ఇలా 4 రకాల ప్రసాదాల వరకు ఇచ్చారు. అరటిపళ్ళు, కొబ్బరికాయ, అగరబత్తులు, ప్రతి ఒక్కటి అండి పిల్లలకు కావాల్సిన పూజకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఇవ్వటం జరిగింది. సో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా వరుసగా కూర్చొని చక్కగా సరస్వతి పూజల్ని ఆచరిస్తున్నారు. అక్కడ పంతులు గారు మైక్లో చెప్తున్నారు, ఇలా చేయండి అమ్మా, అక్షతలు వేయండి, పువ్వులు వేయండి, వాటర్ని తాగండి, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ పూజని పిల్లలకి చెప్తుండగా కొంతమంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. తల్లిదండ్రుల పక్క నుండి బాగా చిన్నపిల్లలకి చేయిస్తున్నారు. మిగతా పెద్ద పిల్లలు, అర్థమయ్యే పిల్లలు పూజారి చెప్పిన మాటలను విని ఆ పంతులు గారు చెప్పినట్లుగా చేస్తున్నారు. ఇంకా బాగా చిన్నపిల్లల కోసం అయితే తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ పక్క నుండి వాళ్ళతో చేయించడం జరుగుతుంది. ఉంగరం వేదో మధ్య వేదో నీళ్ళు ముట్టుకోండి. ఓం ఐం హ్రీం గ్రౌం ధం గణపతయే సరస్వతి మాత అనుగ్రహం పిల్లలపై ఉంటే, వాళ్ళలో చిన్నతనం నుంచి దైవభక్తి ఉంటే వాళ్ళ చదువు మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనేది తల్లిదండ్రుల నమ్మకం. వినాయక స్వామి కూడా సిద్ధి బుద్ధిని తన భార్యలుగా కలిగి ఉన్నారు. ఆయనని అపర జ్ఞానవంతుడుగా హిందువులు భావిస్తారు. అందువల్ల వినాయక చవితి నవరాత్రుల్లో సరస్వతి పూజల్ని జరిపించడం పరిపాటిగా చాలా చోట్ల ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా సామూహికంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల కూడా చిన్నపిల్లల్లోని
చిన్నప్పటి నుంచి భక్తి భావాన్ని మనం మేల్కొల్పగలం. అవి వాళ్ళ దినచర్యల్లో అలవాట్లుగా మారతాయి. ఎదిగే కొలది పిల్లలు వాళ్ళ యొక్క ఆచారాలని, నమ్మకాలని వాళ్ళు కూడా తర్వాత తరానికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. చాలామంది వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి తీసుకురారు. పక్క పిల్లలతో ఆడనివ్వరు. వీధిలో కానీ బయట కానీ పిల్లలతో కలవనివ్వరు. ఇంట్లో పెట్టి పంజరంలో పెంచినట్టు పెంచుతూ ఉంటారు. సో అట్లాంటి వాటి వల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత మానసికంగా ఎదుగుదల అనేది ఉండదు. అండ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని పరిపాటిగా బయటికి తీసుకెళ్ళడం వల్ల చిన్నపిల్లలైతే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు మాట్లాడడం, మాటలు రావడం కానీ లేదా కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకోవడం కానీ లేదా బయటికి నలుగురిలో తిరగటం వల్ల పిల్లలకి అది కూడా ఒక టైప్ ఆఫ్ మెంటల్ ఎక్సర్సైజ్ అండి. వాళ్ళు అన్ని రకాలుగా పరిణితి చెందుతూ ఉంటారనమాట. సో ఇటువంటి కార్యక్రమాల్లో అంటే మీరు హిందువులు కనుక అయితే ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లల్ని పంపించడం, పిల్లల్ని మీరు వెళ్ళే చర్చెస్ కావచ్చు, గుడులు కావచ్చు, మసీదులు కావచ్చు, ఏదన్నా మీది ఏ ఆచారమైనా సరే పిల్లల్ని అటువంటి వాటిల్లో చిన్నప్పటి నుంచే మీరు పెంచటం వలన, అలవాట్లు చేయటం వలన వాళ్ళకి మీ యొక్క ఆచారాల్ని ప్రత్యేకంగా మీరు నేర్పించక్కర్లేదు, వాళ్ళకి అలవాటైపోతాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈవెన్ హిందువులకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకుంటుంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారులే, ఈ పండగే కదా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వస్తారులే, వాడిని ఇంట్లో పిల్లవాడిని అందులో ఇంజెక్ట్ చేయరు, ఇంట్లో వాళ్ళని ఇంటర్ఫీర్ కానివ్వరు. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత సో వాళ్ళకి ఏమీ తెలీదు. ఒకవేళ వాళ్ళు ఏదో మీరు హిందువులు కనుక ఆచరిద్దామని ఆచరించినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటి అనేది కూడా తెలీదు. ఏం చేయాలి, ఇది ఎందుకు చేస్తున్నాం అనే ఇది కూడా వాళ్ళకు ఉండదు. అందువల్ల వాళ్ళు కొన్ని దశలలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏదైనా సరే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం, నేర్పించటం, అలవాటు చేయటం వలన వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఇంకొన్ని విషయాలు ఏంటంటే మనం చాలాసార్లు మనం ఎవరన్నా కావచ్చు, మన స్థానికంగా ఏదైనా జరుగుతున్నప్పుడు పిల్లల్ని ఆ విషయాల్లో వదిలేయటం మంచిది. ఇప్పుడు ఒక క్రిస్మస్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్కి పిల్లల్ని తీసుకువెళ్ళకపోవడం అది కూడా కరెక్ట్ కాదు. అన్నిట్లోనూ వాళ్ళని ఇది అవ్వాలి. వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదేంటని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. సో మనకి లొకాలిటీలో ఏం జరుగుతున్నా కూడా మీ పిల్లల్ని వాటిలో ఇంటర్ఫీర్ అవ్వనివ్వండి. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్, ఏది ఏంటి అనేది వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. పిల్లలు
ఈ విధంగా పూజా కార్యక్రమం నిర్వహించబడింది. పిల్లలందరూ చాలా చక్కగా సరస్వతి పూజలో పాల్గొని ఆ పూజని ఆచరించారు. పాల్గొన్న పిల్లలందరికీ కూడా పెన్స్, బుక్స్, స్లేట్స్ని ఉచితంగా దాతలు అందించడం జరిగింది. మీకు తీసుకున్న పుస్తకమేమో దేవుడి రూమ్లో పెట్టుకోండి, ఆ ఫోటో కూడా దేవుడి రూమ్లో పెట్టుకోండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. చూసారు కదా సామూహిక సరస్వతి పూజల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.